ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 12వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ప్రభువును ఆరాధించండి. ప్రభువును ఆరాధించండి. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని బిడ్డరా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధార దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించే గొప్ప దినం కనుక సమయానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళి మరి ముగింపు వరకు కూడా మన దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించి ప్రభు సన్నిధిలో మనం ఆనందించవలసిన వారు వింటున్నాం. ఇది యేసు ప్రభు సమరయ స్త్రీతో బావి దగ్గర మాట్లాడినటువంటి సంభాషణ. ఆ స్త్రీ అంటుంది, ప్రభువా, మేము ఈ కొండ మీద ఆరాధిస్తాం, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు, ఏది సరైనదని ప్రభువారిని అడిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు సమాధానంగా స్థలం ముఖ్యం కాదు అని చెప్పి ఈ గొప్ప సత్యాన్ని ప్రభువారు చెప్పారు. ఆరాధన గురించిన అతి ముఖ్యమైన వచనాల్లో ఇది ముఖ్యమైన వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆత్మ అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా చూస్తున్నాం. ఇక్కడ ఆరాధన, వర్షిప్ అనే పదం వర్త్ షిప్ అనే పాత ఆంగ్ల ధాతువు నుండి జనించింది. పరభూలోకమునందు ఘనతకు పాత్రుడును యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు క్రియల ద్వారాను ప్రవర్తన ద్వారాను ఆరాధించబద్దులాయమన్నామనేటువంటి భావాన్ని స్ఫురింపజేసినది. ఇందు దైవ ప్రాధాన్యతే కానీ మానవ ఘనతకు ఆగపడదు. క్రైస్తవ ఆరాధన దేవుడు చేసిన అనేక మేలుల కొరకును క్రియల కొరకును కృతజ్ఞత బుద్ధితో పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా దైవ సన్నిధికి చేరి దేవునికి ఆ సమీపస్తులుగా జీవింపజేయను. ఈ ఆరాధన ప్రభు చేసిన ప్రతి మేలును మరొక గుర్తెరుగుడి ద్వారా దేవదేవునికి హృదయార్పణ గావింపజేసే క్రియారూపంలో కృతజ్ఞత తెలియజేయని ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆరాధన యొక్క మూలభావన ఒకంత గమనించినట్లయితే ఇది లిటర్జియా అనే గ్రీకు పదం నుండి గైకొనబడి ఉన్నది. ఈ లిటర్జీ అనే పదానికి ఉత్పత్తి అనే అర్థం ఇచ్చినటువంటి గమనించిన దేవుడు మన జీవితాలు చేసిన మహోపకారాలకు పూజ్యభావంతో కృతజ్ఞత జీవము కలిగి మన శక్తి కొలదిగా ఆ మహోపకారములకు ప్రత్యుపకారముగా స్తుతి చెల్లించిన ఆరాధనని బైబిల్ పండితుల అభిప్రాయమైనది. దేవుని స్తోత్రం. ఆరాధన అనే పదాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే క్రియాత్మకంగా స్తుతి రూపంలో దేవునికి కృతజ్ఞత తెలిపిటి అని అర్థమవుతుంది. నిజంగా ఆరాధించే ఆరాధికుడు తాను దేవునికి సజీవంగా సమర్పించుకుంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మీ దేహాల దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఆ పరిశుద్ధమైన అర్పణగా అర్పించుకున్నట్టే ఆరాధనని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు తెలియజేస్తున్నాడు. ఇలాంటి ఆరాధన దేవుడు కోరేది మరియు ఆకాంక్షించేది కూడా. నిజ ఆరాధన పెదవులతో చేసేది కాదు. మరియు ఆరాధన అనగా కర్మకాండల విషయం కాదు. ఎవరైతే వారి జీవితాన్ని సంపూర్తిగా ప్రియప్రభు సమర్పించుకొని నిజమైన ఆరాధన అర్పించేదరో వారే వాస్తవిక ఆరాధకులు. అదే వాస్తవిక ఆరాధన. యాంత్రికమైన ఆరాధన నిష్ఫలమైనది మరి నిర్జీవమైనది. ఇట్టి నిర్జీవ ఆరాధనకి వల్ల దేవునికి మహిమ కలగదు గనుక సరిపోదు కూడా, అది సరిపడదు కూడా. అది దేవునికి హేయమైంది. దేవునికి మానవుడు కృతజ్ఞత దృక్పథంతో తాను ఆయన నుండి పొందిన మేలులకు తిరిగి క్రియారూపంలో అర్పించే సమర్పణే ఆరాధనని కూడా గమనించవలసింది. తల వంచుట లేక వంగుట, తాను అర్పించుకొనుట అనే భావం జరించే హెబ్రీ పదం నుండి ఆరాధన అనే మాట ఉత్పన్నమైనది. సేవించు అనే పదం ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తుంది. ఆ స్వరూపుడైన దేవుడు మానవుని దైనందిన జీవితంలో కలిగే మహోత్తరమైన క్రియలకే ఆయన స్వరూపంలో చేయబడే ఆయన స్వరక్తంతో కడగబడి శుద్ధీకరించబడిన వారు అర్పించే యాగమే ఆరాధన అనే సామాన్యంగా చెప్పవచ్చు. కనుక దేవుడు ఆత్మ, దేవుని శరీరం లేదు, ఆయన భౌతికంగా ఒక చోట ఉండడు. ఆయన ఆత్మ అదృశ్యుడు, సర్వవ్యాప్తి, పవిత్రుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అందుకే ఆయనను చేత్తో ముట్టుకోలేము, కంటితో చూడలేము, కానీ ఆత్మతో ప్రభువును అనుభవించవచ్చు. రెండవదిగా ఆయన ఆరాధించేవారు ఆత్మతో
ఆత్మతో అంటే నీ ఆత్మతోనూ హృదయపూర్వకంగా నిజంగా నటన లేకుండా పాటలు, ప్రార్థనలు, బాహ్యక్రియలు మాత్రమే కాదు, నీ లోపల నుండి వచ్చే ఆరాధన. రోమిలకు రాసిన పత్రిక 1:9 నేను నా ఆత్మతో దేవుని సేవిస్తానని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. మూడవదిగా సత్యంతో ఆరాధించాలి. సత్యంతో అంటే 2 అర్థాలు ఉన్నాయి. దేవుని గురించిన సత్యం, బైబిల్ చెప్పినట్టు దేవుని తెలుసుకోవడం తప్పుడు దేవుడు కాదు మన దేవుడు, యథార్థమైన దేవుడు. నీ గురించిన సత్యం, నటన లేకుండా, ముసుగు లేకుండా, నిజాయితీగా. కీర్తన 51:6 దావీదు భక్తుడు రాస్తున్నాడు, అంతరంగమందు ప్రభు సత్యం కోరుతున్నాడు. ఆ దేవుని బిడ్డ అటువంటి సత్యంతో మరి ప్రభుని ఆరాధించాలి. మొదలుగా చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, ఆదివారం 2 గంటలు పాడి మిగిలిన 6 రోజులు దేవుని మర్చిపోయే అది ఆత్మతో ఆరాధన కాదండి. ఆరాధన అంటే 24 hours 24/7 జీవన విధానం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మన శరీరాలు సజీవంగా అర్పించుకొని ప్రభువును ఆరాధించాలి. దేవుని బిడ్డ రెండవదిగా నటన వద్దు. దేవుని ముందు నేను బాగున్నానని నటించాల్సిన అవసరం లేదు. ఏడుస్తున్నావా, కోపంగా ఉన్నావా, సందేహంగా ఉన్నావా, అలాగే సత్యముతో ఆయన దగ్గర రా. ఆయనకు నీ నిజం ప్రభువుకు తెలుసు కనుక తెలుసుకున్నాడు ఆయన. మూడవదిగా సత్యాన్ని తెలుసుకో. మరి చూసినట్టయితే దేవుని బిడ్డారా, ఆయన సత్యమైనటువంటి దేవుడు. నేనే మార్గం సత్యమని అంటాడు. ఆయన ఆరాధించేవారు సత్యంతో ఆరాధించాలి. బైబిల్లో దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకో దేవుని బిడ్డ. తప్పుడు దేవుడిని ఆరాధిస్తే అది సత్యంతో కాదు. యోహాను సువార్త 4:24 అంటే దేవుడు GPS లాంటి ఆరాధన కోరుతున్నాడు. ఆయన ఒక ప్రత్యేక కొండ మీద గుడిలోనే లేడు, ఆయన ఆత్మ. కాబట్టి నీ ఆత్మతో, నీ నిజ జీవితంతో బైబిల్ సత్య ప్రకారం ఆయనను వెతుకు దేవుని బిడ్డ. ఆయన ఆరాధించు, స్తుతించు, కొనియాడు. దేవుడు అందమైన పాటలు కాదు, దేవుడు అందమైన పాటలు కోరట్లేదు, కానీ అందమైన హృదయాన్ని వెతుకుతున్నాడు. ఈరోజు నీ ఆరాధన ఆత్మతో సత్యంతో ఉందా దేవుని బిడ్డ? లేకపోతే కేవలం అలవాటుగా బాహ్యంగా వచ్చి ఆరాధన చేస్తున్నావా? అయ్యో ఇంత విచారం. నేడే దేవుని బిడ్డ నిన్ను సమర్పించుకొని ప్రభుని ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధించుకునేటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధారణ దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకన పరిశుద్ధులు నీ పాదసందులు చేరి నీ మందిరానికి వెళ్ళి స్తుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. ఊరిటింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు, మురికివాడలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దినదాసులను, దాసురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి మందిరాల్లో జరిగే ఆరాధనలు, స్థుతుల్లో, వాక్య పరిచయలు, ఈ దినం పరిచయం అంతట్లో మీరు నీ బిడ్డలను మెరబగా వాడుకొని ప్రతి అవసరం తీర్చండి. ఈ వారమంతట్లో, ఈ దినమంతట్లో నీ బిడ్డ చుట్టూ మీరు రక్తగంచమని కాపాడే దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకోండి. యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.